నాయకులందరూ ఇక్కడ మహిళా నాయకులుగా కానీ ముఖ్య నాయకులుగా కానీ ఇక్కడ కొంతమంది మాట్లాడడం జరిగింది. భగవంతుని ఆశీస్సులతో మన జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో శ్రీ కోమతాత్రావు గారు డిసిసి చైర్మన్గా, నేను కార్పొరేటర్గా గెలిచి మళ్ళీ డిప్యూటీ మేయర్గా, అలాగే ఇక్కడ రాష్ట్ర కార్యదర్శిగా, ముఖ్య నాయకులుగా, వార్డు అధ్యక్షులుగా అందరం అవ్వగలిగాం. ముందున్నటువంటి వాళ్ళని అలా ఎప్పుడు ముందు కూర్చోబెట్టడం కాదు, ఆ స్థానంలో ఉన్న వాళ్ళు ఈ స్థానంలోకి రావడానికి ఖచ్చితంగా మేమంతా సహకరిస్తామని చెప్పడానికి మీకు ఎవరు కూడా నిరుత్సాహపడవద్దు. ఎవరిని ఒకరు పిలిచేదేంటి, ఖచ్చితంగా ఆ గౌరవం మీకు వచ్చే విధంగా మేము చేయడానికే ఈ ముందడు చేయడం జరిగింది. ఎందుకంటే అన్నయ్య తాతయ్య గారు మేము కూడా మాట్లాడుకోవడం జరుగుతుంది. టైమ్స్కి వచ్చేది లేకపోయినప్పటికీ కూడా మన గాజువాక నియోజకవర్గాన్ని ముందుకు తీసుకుపోవాలి. జనసేన పార్టీలో మొన్న కూటమిలో భాగంగా మన అధ్యక్షుల వారు ఆదేశాల మేరకు అందరం కూడా తెలుగుదేశం పార్టీకి సీట్ ఇస్తే ఎవ్వరూ కూడా వెనకడుగు వేయకుండా మనస్ఫూర్తిగా రాష్ట్రంలో అత్యధిక మెజార్టీ వచ్చే విధంగా మనందరం కూడా కష్టపడడం జరిగింది. ఆ శకం ముగిసిపోయింది. ఎందుకంటే ఆ రోజు అవకాశం ఇచ్చారు, ఆయన గెలిచారు, ఆయన్ని మంచి బడ్జెట్లో గెలిపించుకున్నాం. అది జనసేన పార్టీ తరఫున మనం చేసినటువంటి సాయం అంతా కూడా చేసాం. అలాగే రేపు రాబోయే రోజుల్లో మళ్ళీ ఎవరికి ఇస్తారో, కూటమిలో ఉంటే జనసేనకి ఇస్తారో, టీడీపీకి ఇస్తారో, మన పని మనం ముందుకు చేసుకుంటూ పోవాలి. రేపు పొద్దున్న జనసేన పార్టీకి రావచ్చు, మనలోనే ఎవరు రావచ్చు. మన పార్టీలో ఉన్నటువంటి చాలామంది వార్డులో అధ్యక్షులుగా ఉన్నారు, ముఖ్య నాయకులుగా ఉన్నారు, కార్పొరేటర్గా పోటీ చేయాలని చెప్పేసి చాలామంది మనసులో ఉంది. అదేవిధంగా నామినేటెడ్ పోస్టులు రావాలని ఉంది. అదేవిధంగా వార్డులు పోస్టులు, నియోజకవర్గం పోస్టులు, జిల్లాల పోస్టులు, అన్ని పోస్టుల్లో కూడా రావాల్సిన బాధ్యత ఉంది. జనసేన పార్టీ ముందుకు వెళ్ళాలంటే మీ అందరికి కూడా మీకు కావాల్సిన అకామిడేషన్ చేయాలి పొలిటికల్గా. ఆ బాధ్యత అంతా కూడా తీసుకుంటాం. మీరెవ్వరు కూడా నిరుత్సాహపడాల్సినటువంటి అవసరం లేదు. కొన్ని విషయాలు జరుగుతున్నాయి. ప్రతిరోజు కూడా మన నిన్నటువంటి ఆఫీస్ దగ్గరకో, లేకపోతే జీవీఎంసీ ఆఫీస్కో కొంతమంది మన జనసేన పార్టీలు వస్తే సరే కష్టపడ్డాం, కొంచెం పట్టించుకోలేదంటే చిన్న మిస్గ్యాప్స్ ఉన్నాయి. అగ్రనాయకత్వం సహకరిస్తున్నప్పటికీ, ఎమ్మెల్యే స్థాయి నుండి ఆయన సహకరిస్తున్నప్పటికీ కింద వార్డులో, క్షేత్రస్థాయిలో చిన్న ఇబ్బందులు ఉన్నాయనే విషయం ఒక గాజువాక నియోజకవర్గం కాదు, రాష్ట్రం మొత్తం తెలుసు. వాట్సాప్ పక్కన పెట్టి మీకు మీ అందరికీ కూడా దూరపెట్టి గాజువాకలో నాయకత్వం ఉంది. మీరు ఎందుకు భయపడాల్సిన అవసరం లేదు. త్వరలోనే అన్నగారు కానీ, నేను కానీ, మన కలసాల అప్పర్ గారు, వంశీరెడ్డి గారు, మన రమణారెడ్డి గారు, గంధ వెంకటరావు గారు, వాటర్స్ అందరూ కలిసి గాజువాకలో పార్టీ ఆఫీస్ కూడా ఓపెన్ చేద్దాం. వేదికగా పార్టీ ఆఫీస్ ఉంటే ఎటువంటి అవసరం ఉన్నా కూడా కానీ మనందరూ కూర్చొని మాట్లాడడానికి, చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. చాలా అసంతృప్తి ఉంది కొంతమందికి. అంటే కొన్ని మొన్న గవర్నమెంట్ వచ్చినాక కొన్ని బ్యాంక్ లోన్స్ కావచ్చు, చిన్న పోస్టులు కావచ్చు, వేరే లేకపోతే చిన్న డైరెక్టర్ పోస్టులు కావచ్చు, ఏది ఉన్నా కూడా కానీ మన పార్టీ ఆఫీస్ నుంచి మన కోటగా, మన వంతుగా మీరు పలానా రీతిలో ఏపిస్తారో పార్టీ ఆఫీస్ నుంచే డైరెక్ట్గా ఫైల్ పంపిద్దాం వాళ్ళకి. మనందరికీ కూడా మనంతా కలిపి కూర్చొని మాట్లాడుకుని మన ఇన్ఛార్జిగా ఉన్నారు కొంతాతారు గారు పెద్దలు, ఆయన ఆధ్వర్యంలోనే పలానా దగ్గర పలానా అవకాశం ఉన్నాయి, టీడీపీకి ఇన్ని ఇచ్చారంటే జనసేనకి ఇవ్వండి అని చెప్పేసి మన దగ్గర ఫైల్ అప్రూవల్ చేసి మన ఫైలు మన ఆఫీస్ నుంచే వాళ్ళ ఆఫీస్కి పంపించి వాటిని అప్రూవల్ చేసే విధంగా కూడా మనంతా కూడా ముందుకు తీసుకెళ్తాం. ఒకరికి ఒకరు కూడా అకామిడేట్ చేయడం జరుగుతూ ఉందని చెప్పేసి మీ అందరూ తెలియజేస్తాం. మీరందరూ కూడా చూస్తూ ఉన్నాం. మేమంతా కూడా పార్టీ ఆఫీస్కి వెళ్తున్నాం, అక్కడికి వెళ్తున్నాం, పట్టించుకోవట్లేదనే భావన మనకు తీసుకురావద్దు. మనకి పార్టీ ఆఫీసు, మన పార్టీ ఉంది, మన పార్టీకి నాయకత్వం ఉంది, మనకి ఆఫీసు కూడా రాబోతా ఉంది. త్వరలోనే అన్నయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత మనకు అది కూడా రాబోతుంది. ప్రతి మీటింగ్ కూడా అక్కడ పెట్టుకోవడం కూడా జరుగుతుందని చెప్పేసి మీ అందరూ తెలియజేస్తాం. ఇంకా డిప్యూటీ మేయర్గా పవన్ కళ్యాణ్ గారు మన ఉప ముఖ్యమంత్రిగా ఉంటూ, మన రాష్ట్ర అధ్యక్షుడిగా ఉంటూ, ఇక్కడ ఉన్నటువంటి విశాఖపట్నం గాజువాక నియోజకవర్గం మీద ఆయనకు ఉన్నటువంటి ప్రేమాభిమానంతో డిప్యూటీ మేయర్గా అవకాశం ఇచ్చినప్పుడు నేను వెళ్ళి ఆఫీస్లో కూర్చొని రావడానికి కాదు ఆ పదవి. మన గాజువాక నియోజకవర్గంలో, మన జిల్లాలోని మన జనసేన పార్టీని బలోపేతం చేయడానికి ఆ పదవి నాకు ఇచ్చారు. మీలో ఎవరైనా మనకి పలానా వర్క్ ఉంది, మా వార్డులో పలానా సమస్య ఉంది, ఈ వార్డులో ఈ సమస్య
క్లియర్ చేయండి అని చెప్పేసి ఎప్పుడైనా తీసుకొచ్చినటువంటి దాఖలు మాత్రం అక్కడ కనపడలేదు. అసంతృప్తి అయితే ఉంది, కానీ మీ వార్డులో ఉన్నటువంటి సమస్య ఏదైనా కూడా తీసుకొని రండి. ఖచ్చితంగా నేను భరోసా కూడా ఇందాక తిన్నదిగా చెప్పినట్టు జీఎంసీ కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఎంఆర్ ఆఫీస్ కావచ్చు, అదర్ డిపార్ట్మెంట్స్ కావచ్చు, ప్రతి డిపార్ట్మెంట్లో కూడా మనం మాట్లాడేటువంటి అవసరం ఉంది, హక్కు ఉంది, మీకు చేయాల్సిన బాధ్యత ఉంది. ఆ బాధ్యత మా భుజంలో చేసుకొని మీకు కావాల్సిన మీ గౌరవం నిలబడతారు. పొద్దున వార్డుల్లోకి మీరు వెళ్తే ఇక్కడ జనసేన పార్టీ నాయకత్వం ఉంది, జనసేన నాయకుడికి ఇంత పని అవుతుంది అనే విధంగా మీ అందరికీ నమ్మకం చేస్తామని చెప్పేసి మీ అందరూ తెలియజేస్తా ఉన్నాను. ఖచ్చితంగా అందరూ ఎక్కడ కూడా వెనకాడికి వేసేది లేదు. ఎంత నాయకత్వం ఉండి ఎంత ఇక ఉన్నటువంటి వాళ్ళు అందరూ అనుకుంటున్నారు ఏంటి ఒక 100 మంది ఇక్కడికి వచ్చారంటే కేవలం నాయకులు, ఈ స్టేజ్ మీద ఉన్నటువంటి నాయకులతో పాటు వాటికి ఒక్కరైతే ముగ్గురు చొప్పున వస్తే ఉన్నటువంటి నాయకత్వం. ఇంకా గాజువాక నియోజకవర్గంలో జనసేన పార్టీ కేడర్ అంత ఉంది. ఓట్లు 1,00,000 ఓట్లు ఉన్నాయి మన గాజువాక నియోజకవర్గంలో. 1,00,000 ఓట్లు. గాజువాక జనసేన పార్టీ ఎప్పుడు బలంగా ఉంది. కాకపోతే అధ్యక్షుల వారి మాటకి కట్టుబడి ఉంటాం కాబట్టి ఆ రోజు మనం చక్కగా సహకరించాము. ఎప్పుడైనా సరే అధ్యక్ష వారు చెప్తే ఎప్పుడైనా సహకరిస్తాం, అందరూ అయితే వెనకడుగు వేసేది లేదు. కానీ మీలో కొన్ని విషయాలు మాత్రం నోటెడ్ చేసుకొని మన నియోజకవర్గంలో మన వార్డులో 18 నుంచి 20 వార్డులు ఉన్నాయి. 2 హాఫ్ వార్డులు ఉన్నాయి. ఈ 18 వార్డులో అధ్యక్షులు కూడా అన్నగారితో మాట్లాడి మీ మీటింగ్ పెట్టినట్టంటే ఖచ్చితంగా కమిటీల విషయం కానీ చిన్న చిన్న పోస్ట్ విషయం కానీ ప్రతి దాంట్లో కూడా పార్టీ ముందుకు. ఎందుకంటే ఒక 8 నెలలోనో 10 నెలలోనో సంవత్సరంలోనో రేపు కార్పొరేషన్ ఎలక్షన్స్ రాబోతున్నాయి. మనం వీళ్ళందరూ కూడా ఒక విషయం గమనించాలి. మనకి ఎందుకులే, మనకి గౌరవం లేదులే, మనకు ఒక గౌరవం ఇచ్చేది ఏంటి? మన గౌరవం మనకుంది. మన జనసేన పార్టీ, మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. మనకు ఒక గౌరవం ఇచ్చేది ఏంటి? రాష్ట్రం మొత్తం చెప్పుకుంటుంది డిప్యూటీ సీఎం గారు తాలూకా అని చెప్పేసి. ఆ బ్రాండ్ చాలు మనకి, మన అధ్యక్షుల బ్రాండ్ చాలు మనకి. మన వాళ్ళందరూ కూడా రేపు రాబోయే రోజుల్లో, రేపు ఈ రోజు నుంచి అనుకోండి, ఏ అవసరం ఉన్నా, ఏ సహాయం ఉన్నా, వాటిలో ఏ పని చేయాలన్నా కానీ బాధ్యత తీసుకొని ముందుకు వెళ్ళాలి. పని అవ్వదని మీరు భయపడాల్సిన పని లేదు. మన పార్టీ నుంచి అందరూ కానీ కష్టపడి ఖచ్చితంగా పార్టీని ముందుకు తీసుకుపోతే మనం ఉన్నాం కాబట్టి చెప్తాను. రేపు రాబోయే రోజుల్లో కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి వార్డు కార్పొరేటర్లుగా కూడా పూర్తిగా సీట్ల వలన కూడా కానీ దక్కించుకోలేని పరిస్థితి సుమా మీరు అందరూ కూడా గమనించాలి. ఖచ్చితంగా మీరందరూ కూడా ముందుకు వేయాలి. ఆ రోజు గాజువాక నియోజకవర్గంలో ఒక్క కార్పొరేటర్ సీటే, రేపు రాబోయే రోజులు ఒక్క కార్పొరేటర్ సీట్ కాదు, ఎన్ని కార్పొరేటర్ సీట్లు ఇస్తే అన్ని గెలిపించాలి. బాధ్యత మన మీద ఉంది. వాటితో పాటు రేపు రాబోయే రోజుల్లో సభ్యత్వాలు కానీ, అదేవిధంగా ఓటు మెజార్టీ కానీ రేపు గాజువాక నియోజకవర్గంలో బైఫికేషన్స్ అయినా ఏదైనా కూడా కానీ గాజువాక నియోజకవర్గంలో కానీ జనసేన పార్టీకి అవకాశం వస్తే మనందరం కూడా ఎటువంటి వెనకడుగు వేయకుండా గెలిపించుకున్న పక్షుడు మీరు అందరూ గమనించాలి. మమ్మల్ని పట్టించుకోవట్లేదు, మమ్మల్ని పిలవలేదు, మమ్మల్ని ఆహ్వానించలేదు అని ఏదైతే మీకు బాధ వచ్చిందో ఆ బాధ ఒకటే కాదు. మనము వాటిలో చక్కగా పనులు చేస్తూ ముందుకెళ్ళిపోతే ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో బలంగా ఉందంటేనే రేపు గాజువాక నియోజకవర్గంలో సీట్ ఇస్తారు, లేకపోతే ఎలా ఇస్తారు సీటు మీరు కూడా గమనించండి. ఆ బాధ్యత మనకున్నటువంటి నాయకుల మీద అందరి మీద ఉంది కాబట్టి ఆ బాధ్యత కింద ఉన్నటువంటి కేడర్ ఇంకా ఉంది. మిమ్మల్ని నమ్ముకున్నటువంటి కేడర్ ఉంది. మనం అంతా కలిపి పవన్ కళ్యాణ్ గారిని నమ్ముకున్నాం, కానీ మనల్ని నమ్ముకున్నటువంటి కేడర్ ఉంది. ఆ కేడర్కి మీరు ఎలాగా నీరస పడిపోతే, మీరు ఎలాగా వెనకడు చేసేస్తే, మనకి గౌరవం లేదని అనుకుంటే మనం నమ్ముకున్నటువంటి కేడర్ వెనక్కి వెళ్ళిపోద్ది. మీరు అందరూ కూడా గమనించాలి. ఆ కేడర్కి ఎప్పుడు కూడా మన నిరుత్సాహం రానివ్వకూడదు. ఆ బాధ్యత అంతా కూడా మన భుజాలు వేసుకోవాలి. మన జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్ళాలి. అగ్రనాయకత్వం గాజువాకలో ఉంది. ఇంతమంది నాయకులు ఉన్నారు, ఇంతమంది అందరూ కూడా ఆల్రెడీ రాజకీయాల్లో చూసినటువంటి వాళ్ళే. అదేవిధంగా మంచి యువకులందరూ కూడా వార్డు అధ్యక్షులుగా ఉన్నారు. రాబోయే రోజుల్లో అక్కడ ఉన్నటువంటి వాళ్ళు వార్డు అధ్యక్షులు అవ్వచ్చు, ముఖ్య నాయకులు అవ్వచ్చు, డైరెక్టర్లు అవ్వచ్చు, వార్డు మెంబర్లు అవ్వచ్చు, లేకపోతే జిల్లా నాయకత్వం కావచ్చు, నియోజకవర్గ నాయకత్వం కావచ్చు, అన్నిట్లో కూడా అవకాశం కల్పిస్తాం. పార్టీ ఒక క్రమశిక్షణ మీద గాజువాక నియోజకవర్గం పార్టీ ఆఫీస్ నుంచే ప్రతి ఫైల్ కూడా వెళ్తుందని చెప్పేసి మీ అందరూ కూడా మాటిస్తున్నాం. ఖచ్చితంగా మీరందరూ నిలవసపడదని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి పిలిచిన వెంటనే లేదు కాదు అనుకున్నా
6 గంటలకు అనుకున్నాం, 7:30 తర్వాత ప్రారంభమైనా కూడా కానీ ఎవరు కూడా కదిలిపోకుండా చెదిరిపోకుండా మనకి ఒక కోరిక ఉండిపోయింది అందరికీ కూడా. గాజువాక నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున నెలకో 2 నెలకో మీటింగ్ పెడితే బాగుంటుందా బాబు, అందరికి ఎంత చక్కగా చేసుకున్నామని చూస్తున్నారు. అందరూ భాగంగా ఈరోజు అందరూ వచ్చిన విషయం నేను గమనిస్తూ మనకి ఈరోజు మన గాజువాక నియోజకవర్గంలో ఇన్ఛార్జిగా ఉన్నారు, పిఎస్సి సభ్యులుగా ఉన్నారు, డిసిసిబి చైర్మన్గా ఉన్నారు. ఆయన బిజీగా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి పార్టీని ముందుకు తీసుకెళ్లే విషయంలోనే నిన్న మొన్న కూడా మేము మాట్లాడుకోవడం జరిగింది. ఏదో విధంగా ముందుకు తీసుకెళ్ళకపోతే ఖచ్చితంగా మాట పడే పరిస్థితి వస్తుంది. ఇంత మంచి నియోజకవర్గాన్ని వెనకడికి తీసుకెళ్ళిన మాట వస్తుంది. ఖచ్చితంగా అందరం కలిపి మూగుమ్మడిగా మాట్లాడుకొని మన పార్టీని ముందే తీసుకెళ్దామని చెప్పుకోవడం జరిగింది. కాబట్టి అందులో భాగంగా ఈ సమావేశం పెట్టడం జరిగింది. నేను డిప్యూటీ మేయర్నైనా, కార్పొరేటర్నైనా, లేకపోతే ఎవరైనా నాయకులైనా ముందు నేను మిస్టర్ జనసైనిక్ అనే విషయం మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మన రాష్ట్ర అధ్యక్షుడు, జనసేన పార్టీ అధ్యక్షులు ఆశీస్సులు ఉన్నాయి. గాజువాక నియోజకవర్గానికి ఖచ్చితంగా ఈసారి జనసేన జెండా ఎగురుతుందని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ నాకు ముందుగా అవకాశం ఇచ్చినందుకు అన్న సభాధ్యక్షులు గంధ వెంకటరావు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాము. ఈ విధంగా మీ అందరిలో కలిసిమెలిసి ఉన్నందుకు చాలా ఆనందపడుతున్నాం. అయితే గాజువాక నియోజకవర్గానికి పవన్ కళ్యాణ్ గారు గుర్తించి ఇద్దరికి 2 మంచి పదవులు ఇచ్చారు. ఒకటి డిసిసిబి చైర్మన్, 2 డిప్యూటీ మేయర్. మరి చాలామంది కూడా వాళ్ళని గౌరవించారు. గాజువాక నియోజకవర్గంలో 2 పోస్టులు ఇచ్చినందుకే మీ అందరి తరఫున మేము సన్మానం చేస్తామని చెప్పేసి 10 సార్లు కోమతాతర గారికి, డిప్యూటీ మేయర్ గారికి అడగడం జరిగింది. మరి చాలామంది సన్మానాలు చేస్తున్నారు. తమ్ముడు కొద్దిగా మాకు టైం ఇవ్వండి, బిజీగా ఉండాలంటే మరి వాళ్ళ బాధను అర్థం చేసుకొని మరి ఇలాగా పోస్ట్ పోన్ చేయడం జరిగింది. కానీ మీరు ఇంకా ఇలా పోస్ట్ పోన్ చేస్తే అవ్వదు, త్వరలోనే ఇక్కడికి వాళ్ళిద్దరికీ ఒక ఘన సన్మానం చేస్తాం మీ అందరి తరపున అని చెప్పేసి తెలియజేస్తాం. ఎందుకంటే మనం గౌరవించుకోవాలి, మనం గౌరవించుకోవాలి. అది మన సంప్రదాయం. మనమే గౌరవించుకోకపోతే ఎదుటి వ్యక్తులే కష్టం కదా. మరి పదవులు కూడా అందరికీ సాధ్యం కాదు. అది పూర్వజన్మ సుకృతం పదవి రావాలి అంటే. కానీ పదవులు వచ్చాయంటే మాకు పదవి వచ్చింది అనుకుంటున్నారు, కానీ వాళ్ళకి మరింత బాధ్యతలు పెరుగుతాయి. మంచి చేస్తే మంచోడు అంటారు, పని చేయకపోతే చేతనా కొడకరా అంటారు. కాబట్టి మీ అందరూ మనసులో బాధ ఉంది. మాకు ఆ బాధ త్వరలోనే కొత్త దగ్గర తీర్చేశారు ఆ నమ్మకం అయితే నాకు. ఎందుకంటే ఏ వ్యక్తికైనా సరే చేతిలో పదవంతనే చేయగలరు, పదవి లేకపోతే ఏ వ్యక్తి చేయలేరు. అదేవిధంగా డిప్యూటీ మేయర్ తెలుగు రెడ్డి గారు ఒకప్పుడు గాజువాక కార్పొరేటర్, ఈరోజు గ్రేటర్ విశాఖే డిప్యూటీ మేయర్. ఈరోజు చెప్తున్నారు ఏ వార్డులైనా ఎవరికి సమస్య ఉన్నా సరే నేను ముందంతా నా సమస్య తీరుస్తానంటున్నారు. మరి ఆయన ఒక చిరత పుల్లిలాగా ముందుకి పరిగెడుతున్నాడు. ఉపయోగించుకోండి మీ అందరూ, తప్పే లేదు. ఆయనకి తప్పు కాలం వెళ్తుంది, ఉపయోగించుకోండి. అలాగే వంశీరెడ్డి గారు కూడా ఒక కార్పొరేటర్. ఇన్నాళ్ళు మనకు ఒకే కార్పొరేటర్ అనుకున్నాం, ఇప్పుడు జనసేన పార్టీకి 2 కార్పొరేటర్లు ఉన్నారు. మరి అదే విధంగా తాతారావు గారు కూడా ఉన్నారు. మరి తాతారావు గారికి పదవి వచ్చింది కాబట్టి అలా నాకు కొద్ది ఫైనాన్స్ కావాలి, తమిళ తీసుకోవాలంటే లేదంటే నేను శాంక్షన్ చేసేస్తాను, తీసుకోవాలి. అలాగే మీరు కూడా ఉపయోగించుకోండి. బాగుంది, భగవంతుడు నాకు అవసరం లేదు, భగవంతుడు చాలా ఎక్కువ ఇచ్చాడు. అయినా సరే ఉపయోగించుకోండి అందరూ కూడా. ఎందుకంటే పదవి ఉంది కాబట్టి, గోవిందరెడ్డి చేతులు కూడా పదవి ఉంది కాబట్టి చేయండి. పదవులు లేదని చెప్పేసి నిరాశపడకండి. మరి అలాగంటే మరి నేనంత నిరాశపడాలి. ఎప్పుడో చిరంజీవి గారు సినిమా దగ్గర నుంచి ఉన్నాం, ప్రజారాజ్య పార్టీ ముందు నుంచి ఉన్నాం, జనసేన తోటి కుటుంబాలతో చనిపోయి పొందాం. మరి నా దగ్గర బాగా డబ్బు ఉందనేమో
లాస్ట్ ఫైనాన్స్ కమిటీ ఇచ్చారు. మరి ఏం చేస్తాం, మరి తప్పదు. పవన్ కళ్యాణ్ గారు భావజాలం బాగా నచ్చి మరి దురద మాకు ఏం చేస్తాం. మరి అదే విధంగా మరి యాక్చువల్గా నేను విజయవాడ నుంచి వచ్చాను, బాగా నీరసంగా ఉంది. ఎన్నిక హరిహర వీరమల్లి సినిమా రిలీజ్, మరి కళ్యాణ్ గారి సినిమా థియేటర్లు వేయాలంటే వేయాలి, కానీ ఉడుగుదడుగులు ఉంటాయి, చాలా మందికి ఇబ్బందులు ఉంటాయి. మరి అలాగనుకుంటే చిన్నదానికంటే నేను పవన్ కళ్యాణ్ సినిమాలు వేస్తున్నారని చెప్పి నా థియేటర్లో స్క్రీన్ కోసేశారు, సీట్లు కొట్టేశారు, చాలా ఇబ్బంది పెట్టారు. అయినా సరే కుటుంబంతో కూడా చాలా ఇబ్బందులు పడ్డాను. కానీ నేను లెక్క చేయలేదు, నేను చేసింది న్యాయం చేశాను. 10 మంది ఒక మంచి వ్యక్తికి మనం సపోర్ట్ ఇవ్వాలి. సపోర్ట్ ఇవ్వకపోతే ఆ వ్యక్తికి మనం చేయలేం. కొన్ని పనులు కొంతమందికి సాధ్యం అవుతుంది. ఇప్పుడు తాతరావు గారు వెళ్ళారు, ఎన్నో సంవత్సరాలు జైలుకి వెళ్ళారు. మీరు మేము వెళ్ళగలవా? వెళ్ళాం. ఆయన కష్టాన్ని గుర్తించి ఆయన పదవి ఇచ్చారు. అదేవిధంగా జనసేన పార్టీ అసలు ఏ పరిస్థితులు ఉందో మనందరికీ తెలుసు. కానీ గాజువాక నియోజకవర్గంలో ఏకైక వ్యక్తి తెలుగోవింద్ రెడ్డి గెలిచాడు. తెలుగోవింద్ రెడ్డి గెలిచాడంటే ఆశతమాస కాదు. తన తల్లి చేసిన పూజలో, తన భార్య చేసిన ఇదో, తన కష్టం తెప్పించి ఈరోజు ఆయన కార్పొరేటర్ అయిన తర్వాత భగవంతుడి దగ్గర డిప్యూటీ మేయర్ అయ్యారు. డిప్యూటీ మేయర్ అయిన తర్వాత మనం అందరూ ఉపయోగించుకొని ఎందుకంటే కార్యకర్తలు ఏంటంటే నాయకుడు లేడు. కార్యకర్త జెండా పట్టుకొని మోయకపోతే నాయకుడు ఎవడు కూడా ఉండడు. అది నాయకులు కూడా గుర్తించుకోవాలి. ఎందుకంటే ఏ కార్యకర్తకి ఏ కష్టం వస్తో ఇమ్మీడియట్లుగా ఆ నాయకుడు ఇమ్మీడియట్లుగా స్పందించాలి. ఇందాక గోవిందరెడ్డి గారు అన్నారు, త్వరలోనే కార్యాలయం పెడతానండి. చిన్నది కట్టండి, చిన్న కార్యాలయం పెట్టండి. దాన్ని ఖర్చు పెట్టే బదులు జన సైనికులు కానీ, వీరమాలు కానీ, ఎవరికైనా వాళ్ళ కుటుంబాల కష్టం వస్తే ఆ డబ్బులు ఖర్చు పెట్టండి. ఈ వేదికను మీరు ఉపయోగించుకోండి. ప్రతి ఒక్కరూ నేను ఫ్రీగా ఇస్తాను. మీరు ఉపయోగించుకోండి. ఆ డబ్బులు ఉన్న విధంగా మీరు చేయండి. ఎక్కడైతే జనసేన వీక్ ఉందో ఆ వీక్ ఉన్న ఏరియాలను బలోపేతం చేయండి. మరి గతంలో పవన్ కళ్యాణ్ గారు ఎన్ని సీట్లు, 22 సీట్లు గల 22 సీట్లు పోటీ చేసి 22 మంది కూడా గెలిచారు. రేపు 2 ఎంపీలు అందరూ గెలిచారు. మరి రేపు గాజువాకలోనే ఎంతమంది కార్పొరేట్లు పోటీ చేస్తారో అంతమంది కూడా గెలిపించుకోవాల్సిన బాధ్యత మన ఉంది. మరి ఎవరికైనా సరే ఈ పోటీ చేసిన వ్యక్తులు ఎవరైనా కార్పొరేట్గా నా సొంత నిధులు నా వంత సహకారం అందిస్తానని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఏంటంటే అందరూ కలవాలి, అందరికీ పదవులు రావాలి. పదవి ఉంటేనే ఏమైనా చేయగలం, పదవి లేకపోతే ఏ పని మనం చేయలేము. కాబట్టి తప్పనిసరిగా మనం అందరూ నిలబడాలి. ఇందాక ముసలయ్య చెప్పాడు, 70,000 మెజార్టీతో మన జన సైనికులు అందరూ ఉన్నారు. కాబట్టి అందరూ కూడా ఒక్క పైసా తీసుకోకుండా అందరూ గెలిపించుకున్నాం, బాగానే ఉంది. కానీ మనం ఏమైనా మీటింగ్ పెడితే, సోమశాస్త్రరావు గారు కానీ ఎవరైనా మీటింగ్ పెడితే మనం ఎంతమంది హాజరవుతున్నాం? కనీసం 30-50 మంది 100 మంది కూడా మనం హాజరవ్వగలుగుతాం. అదే ఎదుటి వ్యక్తులకి బలం, ఎదుటి పార్టీ వాళ్ళకి. ఈ పార్టీకి చిన్న చూపు. ప్రతి ఒక్కరు కూడా కనీసం 2-3-5 తీసుకొస్తే రకరకాలవుతుంది. గాజువాక నియోజకవర్గంలో జనసేన పార్టీ కానీ, జనసేన ఇది కానీ ఆ ఉత్సాహం ఇచ్చారనుకున్న మీరు వాళ్ళు కూడా పరిగెట్టి పనిచేస్తారు. కాబట్టి మరి ఇప్పటికే టైం అవుతుంది కాబట్టి కుదిస్తున్నాను. మన తాతారావు గారు కానీ, తెలుగోవింద్ రెడ్డి అయితే చాలా పెరేసేసుకుంటాడు, తాతారావు అయితే సౌమ్యుడు. మరి చాలా మందికి ఇక్కడ ఉన్న వాళ్ళకి పవన్ కళ్యాణ్ తోటి ఫోటో దిగాలి, లేకపోతే పవన్ కళ్యాణ్ తోటి ఏదో ఆయన కలవాలి, ఆతృత ఆప్యాయత వాళ్ళు కల్పించుకుంటున్నారు. మరి తాతల గారు అయితే కళ్యాణ్ గారిని ఇబ్బంది పెట్టడేమో అని చెప్పేసి మరి కలవడం లేకపోతున్నా. కానీ నేనైతే ఆ పొజిషన్లో ఉంటే కళ్యాణ్ గారికి ఇబ్బందులు పట్టినా సరే తీసుకెళ్ళి కనిపిస్తాను. ఎందుకంటే గాజువాక అందరూ అంటారు జనసేన అడ్డారు. మరి గాజువాకి పవన్ కళ్యాణ్ గారికి ప్రాణం పెట్టే అభిమానులు ఉన్నారు.
మరి వాళ్ళు కోరుకున్నది ఏంటి? చిన్న పవన్ కళ్యాణ్ గారితో ఫోటో. అంతకు మించి వాళ్ళు ఏం పెద్ద పదవులు ఆశించలేదు, సమస్యలు చెప్పలేదు, ఏమీ చెప్పలేదు. కాకపోతే మరి అది కూడా మనం నెరవేర్చాలి. కళ్యాణ్ గారికి ఇబ్బంది అయినా సరే, చాలా కష్టమైనా సరే చెయ్యక తప్పదు. రాజకీయ నాయకుడు చెయ్యాలి, అది మాత్రం వాస్తవం. ఎందుకంటే అది అంత కాదు ఆయనకే. ఈరోజు పల్లా శ్రీనివాసరావు గారు రాష్ట్రంలో అత్యధిక మెజార్టీతో గెలిచాడంటే అది జనసేన సపోర్టు. జనసేన సపోర్టు ఒక్క పైసా తీసుకోకుండా కష్టపడి తిరిగాడు. ఆయన కూడా మంచి సౌమ్యుడు. ఏదో కాంట్రవర్సీస్ అంటున్నారు, అలాంటి ఏవి ఉండదు. తప్పనిసరిగా పెద్దలు వెళ్ళి ఆయనతో మాట్లాడతారు. ఏ వార్డులోకి వెళ్తే ఆ వార్డులను కలుపుకొని కార్యక్రమాలు చేస్తారు. మరి పవన్ కళ్యాణ్ గారు కూడా పదే సార్లు చెప్తున్నారు, మరి ఈ కూటమి ప్రభుత్వం ఉండాలి, సీనియర్ నాయకుడు ఆయన అనుభవం ఉండాలని చెప్పేసి మరి ఏమనుకోకపోతే మరి నేను హరిహర వీరమల్లకి అగ్రిమెంట్కి వెళ్ళాలి. సెలవు తీసుకున్నాను. జై. కనీసం ఇవాళ అయితే చాలా విషయాలు మాట్లాడదాం అనుకున్నాను. కనీసం ఒక అరగంటనే ఉంటుంది కానీ సరిపోదు. కానీ మిమ్మల్ని ఈ టైంలో ఇబ్బంది పెట్టడం భావ్యం కాదు కాబట్టి 1-2 విషయాలు తెలియజేసి మీ దగ్గర నుంచి వేగంగా మీరు దిగుబడి మైక్ వదిలేయండి అనిపించుకోకుండా వేగంగా ముగించడానికి ప్రయత్నం చేస్తానని చెప్పేసి కూడా సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, ముఖ్యంగా గాజువాక నియోజకవర్గానికి పవన్ కళ్యాణ్ గారు 2019లో పోటీ చేయడమే కాకుండా పోటీ చేసిన తర్వాత కూడా చాలా మంది ఏంటంటే గాజువాకని విడిచిపెట్టేశారు అని అంటున్నారు. కానీ నేనైతే మాత్రం గాజువాకని విడిచిపెట్టలేదు. ఆయన ఇవాళ చూడండి, విశాఖపట్నం జిల్లాలో అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి డిసిసిబి చైర్మన్ అవనవండి, లేదనంటే గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్కి డిప్యూటీ మేయర్ పదవి అవనవండి, ఈ రెండు కూడా చాలా ప్రధానమైనటువంటి పదవులు. జిల్లా మొత్తం ఎక్కడా ఏ పదవులు లేవు. ఏదో 1-2 డైరెక్టర్ పోస్టులు ఏదో 1-2 నియోజకవర్గాలకు ఇచ్చారు తప్పించి, వెస్ట్ ఒకటిని సిటీలో ఒకటి ఇచ్చారు తప్పించి ఎక్కడా జిల్లా మొత్తం మీద లేవు. అంటే ఈ జిల్లాలో 2 ప్రధానమైన పోస్టులు ఇచ్చారంటే పవన్ కళ్యాణ్ గారు ఏ రకమైనటువంటి ఆలోచనతో గాజువాక నియోజకవర్గం మీద ఉన్నారు అన్నటువంటిది వేరే చెప్పనవసరం లేదు. అందు గురించి మన మీదని ఉన్నటువంటి బాధ్యత కూడా చాలా ప్రధానమైన బాధ్యత ఉంది. రేపు హరహర వీరమల్లు సినిమా రిలీజ్ కాబోతుంది. దానికి జన సైనికులుగా మనందరం కూడా ఉత్సాహంగా ఒక పండగ వాతావరణంలో జరుపుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆ సినిమా కూడా రాజకీయాలతో ముడిపడి ఉన్నటువంటి సినిమా. అది టోటల్గా దేశ భక్తితో కూడుకున్నటువంటి సినిమా. టోటల్గా రాజకీయాల్లో చాలా ప్రధానమైనటువంటి భూమిక పోషించే సినిమా అది. అందువల్ల దాన్ని అందరం కూడా మనం ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. దాన్ని ప్రచారం కూడా చేయవలసిన అవసరం ఉంది. ఈవేళ రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది రకరకాల కార్యక్రమాలు చేస్తున్నారు. మన గాజువాకలో మరి మనం చేసుకోలేకపోయాం. కనీసం రేపు ఎల్లుండి అయినా సరే టోటల్గా మనం ఏదైనా మంచి కార్యక్రమం చేసి గాజువాక కూడా ఈ హరహర వీరమల్లు కార్యక్రమం మీద చాలా మంచి కార్యక్రమం చేశారు వీళ్ళు అన్నటువంటిది అనిపించుకోవడం ప్రయత్నం చేయాలని చెప్పేసి ఈ వేదిక ద్వారా మిమ్మల్ని అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ, ఇక రెండో విషయం ఏంటంటే, 2 విషయాలు చెప్తానన్నాను. రెండో విషయం ఏంటంటే, ఒక 6 నెలల్లో కార్పొరేషన్ ఎన్నికలు రాబోతున్నాయి. కార్పొరేషన్ ఎన్నికలు వచ్చేటప్పుడు మీరందరూ కూడా ఏంటంటే తాతారావు గారికి 10 మంది, లేదంటే గోవింద్ రెడ్డి గారికి 10 మంది, అప్పారావు గారికి 10 మంది అని చెప్పేసి చెప్తున్నారు. కరెక్టే, కానీ దానివల్ల మీకు వచ్చే లాభం ఏంటి? మీరు నాయకులుగా ఎదగాలి. నాయకులుగా ఎదగాలి అంటే 6 నెలల్లో కార్పొరేషన్ ఎన్నికలు రాబోతున్న స్థానిక సంస్థల ఎన్నికలు. ఆ ఎన్నికల్లో కనీసం 20 మంది నాయకులుగా మనం ఎదగడానికి ప్రయత్నం చేయాలి. కానీ 20 మందికి ఎలక్షన్లో మనకు రాకపోవచ్చు. రాకపోయినా కూడా మీకు ఒకటి మాత్రం నేను చెప్తున్నాను. నేను ఇవాళ నుంచి కార్యదక్షత,
కార్యక్రమాలని నిర్వహించడానికి కొంచెం ప్రయత్నం చేసి ముందుకు వెళ్తే 20 వార్డుల్లో కూడా పోటీతత్వం, ఇక జనసేన వాడికి ఇవ్వకపోతే ఇక్కడ వేరే పార్టీకి ఇస్తే నష్టపోతామేమో అన్నటువంటి భయాన్ని కలుగు చేసే వాతావరణాన్ని మనం కల్పించుకోవాలి. అది కల్పించుకోవడం కొంచెం ప్రయత్నం చేస్తే కనీసం ఎందుకు అంటే తెలుగుదేశం పార్టీ కంటే జనసేన పార్టీ ఓట్లు ఎక్కువ ఓవరాల్గా మీరు చూస్తే. ఎందుకు అంటే 2019లో తెలుగుదేశం అభ్యర్థికి పోటీ చేశారు, జనసేన అభ్యర్థికి పోటీ చేశారు. పోటీ చేసినప్పుడు అప్పుడు సెకండ్ ప్లేస్ జనసేనకు వస్తే థర్డ్ ప్లేస్ తెలుగుదేశంకి వచ్చింది. అంటే తెలుగుదేశం ఓట్ల కంటే జనసేన ఓట్లు ఎక్కువ. అలాంటప్పుడు ఈ వేళ మనం 50% ఖచ్చితంగా క్లెయిమ్ చేసే అధికారం, రైట్, హక్కు మనకు ఉంది. 50% కంటే మనం తక్కువ వస్తే మనమంతా కూడా నష్టపోయినట్టే, మనకు బార్గెనింగ్ లో పసలైనట్టే, మనం చేతగాని వాళ్ళమే, మనకు యూనిటీ లేనట్టే. మనకు ఐక్యతని మనం పెంచుకోగలిగితే ఖచ్చితంగా పోటీతత్వం వస్తుంది. ఖచ్చితంగా మన న్యాయమైన హక్కుని సాధించుకోవడానికి అవకాశం ఉంటుంది. దానికి ఇవాళ నుంచి ఏంటంటే నెలకోసారి కూర్చుంటే సరిపోదు, వార్డుల్లో సమావేశాలు పెట్టండి, వార్డుల్లో మన బలాన్ని పెంచండి. ఇవాళ మీరు ఒకటి వాస్తవాన్ని యాక్సెప్ట్ చేసినా చెయ్యకపోయినా స్పష్టంగా చెప్పేది ఏంటంటే ఎన్నికల నాటికి, మన శాసనసభ ఎన్నికల నాటికి ఇవాళకి బలహీన పడ్డాము. దీన్ని మీరేంటంటే దీనిగా తీసుకోకుండా ఇవాళ నుంచి కనీసం మనలో మార్పు తీసుకొచ్చి ఒక యూనిటీ పెంచుకొని ఓ ఐక్యత పెంచుకోగలిగితేనే ఎవరో భయపడతారు. ఎన్నికలైనట్టునే ఎమ్మెల్యే గారు కానీ తెలుగుదేశం వాళ్ళు కానీ మన ప్రతి వేదిక మీద పిలిచేవారు. ఇవాళ ఇవాళకి చూస్తే తగ్గింది. ఎందుకు తగ్గింది చెప్పండి? మన అనైక్యత. వీళ్ళు కలిసి ఉంటారు, రోజు రోజుకి వీళ్ళు బలహీనపడుతున్నారు. అందువల్ల వీళ్ళందరినీ మనం తొక్కేసినా, మనం విడిచిపెట్టేసినా పర్వాలేదు అన్నటువంటి ఆలోచన వాళ్ళకు వచ్చింది. అంటే తప్పు వారిది కాదు, తప్పు మనది. అందువల్ల మన తప్పుని మనం గ్రహించి రెక్టిఫై చేసుకొని మన ఐక్యతను పెంచుకొని మన బలాన్ని పెంచుకోగలిగితే రేపు బార్గెనింగ్ శక్తి మనకు పెరుగుతుంది, మనకు సీట్లు అదనంగా వస్తాయి. 20 వార్డులు కూడా జనసేన పోటీ చేయడానికి అర్హత ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఇవ్వకపోతే లాభం లేదన్న భయం వాళ్ళు కల్పించినప్పుడు ఖచ్చితంగా మన బార్గెనింగ్ శక్తి పెరుగుతుంది. కాబట్టి ఆ రకంగా ఇవాళ నుంచి మీరంతా కూడా ప్రయత్నం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తూ, ఎందుకు ఇంకా చెప్పాలనుకుంటే చాలా విషయాలు చెప్పొచ్చు, కానీ ఎందుకు టైము చాలా విలువైంది. మీకు అందరికీ భోజనాలకి టైం అయిపోయి మొత్తం అంతా ఇది అయిపోయింది. కాకపోతే ఇంకొక విషయాన్ని మన కోన చిన్నప్పారావు గారు మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ లో మీరు కూడా మీ అందరితో రెండు మీరు వినోకి ప్రస్తుతానికి నాకు సభ వచ్చిన తర్వాత ఒక 50 రోజులు మాత్రమైంది. దాంట్లో కొంత పని ఒత్తిడి వల్ల కొంచెం సెటరైట్ చేసుకోవడానికి కొంత సమయం మేము కేటాయించలేకపోయినటువంటి మాట వాస్తవం. అలానే పార్టీ ముఖ్యం తప్ప నాకు బ్యాంకు ముఖ్యం కాదు. నేను జనసైనికుని అయితేనే ఆ పదవి ఇచ్చారు, జనసైనికుని కాకపోతే ఆ పదవి ఇవ్వరు. జనసేనకే ప్రాధాన్యత. సో దీంట్లో భాగంగా పెద్దలందరూ చెప్పినట్లు ఆగస్టు 1వ తేదీ నుంచి ఖచ్చితంగా మనం వార్డు వైజ్ విజిట్స్ పెద్దలందరితో కలిపి అన్ని వార్డుల్లో మీరు రాబోయే మున్సిపల్ ఎన్నికలకి జనసేన పార్టీ సిద్ధంగా ఉంది అనేటట్లు కార్యక్రమాలు రూపొందిస్తాం. అందరూ కలిపి ఆగస్టు 1 నుంచి అదే పనిలో ఉందాం. ఇక 2 పెద్దలందరితో మాట్లాడి అవసరమైన మేరకు కొన్ని కార్యక్రమాల మధ్యలో రూపొందించి వాటి ద్వారా నిరుత్సాహం లేకుండా ఉత్సాహం ఉండేటట్టు కార్యక్రమం రూపొందిస్తాం. ఇక 3 శాసనసభ్యులు మన పల్లా శ్రీనివాస్ గారిని విత్ 10 days, ఒక వారం కానీ 10 రోజుల్లో జనసేన పార్టీతోనే
నాయకులతోనే క్లియర్గా ఆయన మాట్లాడే విధంగా ఇది ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తారు. ఇక 4 ప్రభుత్వ కార్యక్రమాల్లో మన భాగస్వామ్యం తగ్గకుండా మనకు కూడా గౌరవం ఉండే విధంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళ పార్టీ కార్యక్రమాలు మనకు సంబంధం లేదు, మన పార్టీ కార్యక్రమాలు వారికి సంబంధం లేదు. కానీ ప్రభుత్వ కార్యక్రమాల్లో మనం కూడా భాగస్వాములమే. ఆ భాగస్వామ్యం తగ్గిందనే బాధ ఉంది, నాకు తెలుసు. అది తగ్గింది కూడా నాకు తెలుసు. దాన్ని పెంచే విధంగా రేపు పల్లా శ్రీనివాస్ గారు ఆ సమావేశంలో మీ అందరితో మాట్లాడిస్తారు. ఇక 4వ అంశం, ఖచ్చితంగా చాలామందికి మా ఇద్దరికి వచ్చినట్లు పదవులు వస్తే అందరూ సంతోషపడిపోతున్నది కరెక్ట్ కాదు. రాజకీయాలకు వచ్చి ప్రతి ఒక్కరు కూడా ఒక గౌరవం కావాలి, పదవి కావాలి, ఆశిస్తారు. ఇది సత్యం, ఇంట్లో తప్పు ఎవరిని పట్టకూడదు. కానీ మనకి అనివార్య కారణాలు చాలా ఉన్నాయి. ఈ కూటమి దీనివల్ల వాటిలో వస్తాయి. చాలామందికి త్వరలో ఇంకొన్ని పదవులు రాష్ట్ర స్థాయిలో వస్తున్నాయి, మన దేవస్థానాల్లో వస్తున్నాయి, జిల్లాలో ఉన్నటువంటి కొన్ని పదవులు ఉన్నాయి. అవన్నీ కూడా నాకు తెలిసి వచ్చే నెల 2 నెలల్లో పూర్తవుతాయి. ఈ పూర్తి అయినప్పుడు కొంతమందికి అవకాశాలు వస్తాయి. ఎవరో పదవి ఎక్కడ ఉండిపోదు, 2 సంవత్సరాలు అయిపోయిందని దిగిపోతుంది, ఆ తర్వాత మళ్ళీ వస్తాయి. అందువల్ల ఎవరు అందుకు 2 ఇంకొక విషయంతో నేను సోదరుని నేను అభినందిస్తున్నాను, వంశీరెడ్డి. ఇంకా కమిట్మెంట్ అండ్ డెడికేషన్. వన్స్ పార్టీ వదిలేసి వచ్చేసిన తర్వాత చాలా ఇబ్బందులు ఉంటాయి. ఆ ఇబ్బందులు అధిగమించి మనతో కలిసి ప్రయాణం చేస్తామని డెడికేటెడ్గా ఉన్నారు. కాబట్టి వారిని మనం అందరం అభినందించాలని కోరుతున్నాం. ఇన్ ఫ్యూచర్లో వారు కూడా మన డిప్యూటీ మేయర్ గారు ఎట్లనో మనకి సర్వీస్ అందించగలిగే శక్తి సామర్థ్యం పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు. ఆ శక్తి సామర్థ్యంతో ఎక్కడ ఈ సమస్యను నగరపాలక సంస్థలో తీర్చాల్సి ఉంది, చేస్తారు. దానికి తొట్టుగా వారు కూడా కార్పొరేట్గా వారికి సహకరిస్తారు. ఆయన కూడా మనం పూర్తి స్థాయిలో మన పార్టీ కార్యక్రమాల్లో ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా వారిని కూడా కలుపుకొని పోవాలని చెప్పేసి మీకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. 4 నాకు ఇచ్చినటువంటి డిసిసిబి పదవులో నేరుగా మీకు మా రమణారెడ్డి తమ్ముడు చెప్పి ఎంత కావాలంటే మొత్తం రాసి ఇచ్చేస్తారు. ఎందుకు ఖచ్చితంగా మళ్ళీ కట్టేస్తారు కాబట్టి ఖచ్చితంగా కట్టేస్తారు కాబట్టి నాకే పోవాలా అంత రాసిస్తారు. అలా మనలో కొంతమందికి బ్యాంకులో 50 రోజుల్లో చేసింది ఏంటంటే కొంతమందికైనా సరే వ్యవసాయ రంగానికి చెందిన బ్యాంకు, కానీ ఈ బ్యాంకు ద్వారా కొద్దిమందిగా సరే మన పార్టీలో యువకులకి స్వయం ఉపాధి పథకాలు పెట్టుకోవడానికి బ్యాంకు ద్వారా రుణాలు ఇవ్వడానికి త్వరలో కార్యక్రమం చేపట్టబోతున్నాం. అందరికీ నేను ఇచ్చేస్తాను చెప్పలేదు, కొంతమంది నిజంగా దాని మీద బతుకుతున్న వాళ్ళకి మీకు రుణ సదుపాయాలు కల్పించడానికి త్వరలో ఏర్పాటు చేస్తున్నాం. అన్ని విధాలుగా నేను ఇప్పుడు రోడ్లలో తిరుగుతున్నాను. ఎక్కడికి వెళ్ళినా పొద్దున బ్యాంక్ కార్యక్రమం అది అయిపోయిన మధ్యాహ్నం నుంచి నియోజకవర్గ స్థాయి నాయకులందరితో కలిసి వారితో మాట్లాడుతున్నాం. నాతో చాలామంది మిత్రులు వచ్చారు, గోవింద్ వీళ్ళందరూ కలిసి మేము అనుసరించే విధానం అదే. అందుకు త్వరలో ఆ కార్యక్రమం కూడా మీకు చేయూతనిస్తాను. నాకు దేవుడు ఇచ్చిందనే కంటే పవన్ కళ్యాణ్ గారు నాకు ఇచ్చింది ఈ పదవి. దేవుడు ఎట్లా ఉంటారు, తల్లిదండ్రులు జన్మనిస్తారు, పదవి ఇచ్చింది అంటే పవన్ కళ్యాణ్. ఈ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన పదవి దాని ద్వారా ఎంతో కొంతమందికి ఉపయోగపడేటట్టు చేస్తాను. అందరికీ నేను ఇస్తాను చెప్పలేక, ఖచ్చితంగా చాలామందికి ఇంకొక 2 నెలల్లో చాలామందికి మాకు మంచి అవకాశాలు వచ్చినాయి వెంటనే చేస్తాను. దయచేసి భవిష్యత్తులో రేపు మన సినిమా, ఈ సినిమా కూడా మనకి ఒక ప్రత్యేకం. ఈ ప్రత్యేకత ఎందుకంటాం అంటే మనకు అనేక కష్టాలు నష్టాలు ఓర్చుకొని వస్తున్నటువంటి సినిమా. ఆ సినిమాని మనం ఖచ్చితంగా విజయవంతం ప్రజలు ఎవరైనా చేస్తారు దాని మీద అభిమానం ఉంది, కానీ మన పాత్ర కూడా మనం తీసుకోవాలంటే నాకు రిక్వెస్ట్. రేపు ఉదయం 11 గంటలకి ఆ విజయవంతం కావాలని, బాగా సక్సెస్ కావాలని మన మామిడి తోటలో వెంకటేశ్వర స్వామి దగ్గర అందరం కలిసి పూజలు చేద్దాం. మీరు అందరూ పార్టిసిపేట్ చేయండి. రేపు ఉదయం 11 గంటలకి లేదా 10:30 10 గంటలకి ఓకే. రేపు
10 గంటలకి వెంకటేశ్వర స్వామి గుడి, లేదా ఆయన గుడి పెట్టిదా లేదా ఈ గుడి పెట్టిదా ఉంటాయి. మామిడి తోటలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర మనందరం కూడా ఎంతమంది వీలు పడితే అంతమంది డ్యూటీ లైన్ మానేసి ఆ కార్యక్రమం చేద్దాం. రేపు సాయంత్రం నాకు తెలుసు రమణారెడ్డి గారు తెలుసు రిలీజ్ అవుతుంది ప్రీ షో కొత్త 9:30కి గాజువాక్లో ఎగ్జిట్ షో టికెట్లు చాలా మంది అరేంజ్ అవుతున్నాయి. దాంట్లో ఎంతమంది వస్తే అందరూ కూడా పార్టిసిపేట్ చేసి అక్కడే మనకు బాణసంచ కలిసి అది ఉత్సవం లాగా పండగలాగా రేపు రాత్రి 9 గంటలకి ఐ థింక్ శ్రీకన్య ఇచ్చారేమో ఆ మోహని అక్కడ అందరం కూడా చేరుకొని ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం. ఎంతమంది సినిమా చూస్తారని ముఖ్యం కాదు, ఖచ్చితంగా అక్కడ అందరం వచ్చి ఆ కార్యక్రమం చేయాలి. జట్టు చాలా మందికి ఇంకా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి. వ్యక్తిగతంగా మాకు ఒక అంచనా ఉంది, ఓ మనిషికి ఒక పదవి ఇస్తే భవిష్యత్తులో ఏ పదవి కోరికి ఇవ్వాలనేది ఒక ఆలోచన. మీకు ఒక కార్పొరేటర్ మీకు ఇవ్వాలనుకున్నప్పుడు మీకు ఆటోమేటిక్గా ఇవ్వాలి పదవి రాదు, మీకు ఇస్తాం, మీకు రాదు కాబట్టి అట్లా ఆలోచన ఉంటుంది. ఆల్టర్నేటివ్గా పార్టీకి ఎప్పుడు ఇవ్వాలి అనేటువంటిది ఒక ఆలోచన జరుగుతుంది. పార్టీ యాక్టివిటీస్ కూడా వచ్చే నెల నుంచి ఎక్కువ పెరిగితే రాష్ట్ర స్థాయిలో మన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చే నెల 20 నుంచి పూర్తి స్థాయిలో రాష్ట్రంలో పర్యటించబోతున్నారు. అది మొదటి వారంలో మన దగ్గర పర్యటన ఉంది పవన్ కళ్యాణ్ గారిది. ఏజెన్సీ వారి ప్రాంతాల్లో ఖచ్చితంగా మీరు అన్నట్లు నా ప్రయత్నం నేను చేస్తాను ఫోటో అనేటువంటిది సమయం సందర్భం బట్టి ఖచ్చితంగా ఇస్తాం. మీరేం డబ్బులు అడగట్లేదు కదా, అతను ఆస్తి అడగట్లేదు కదా, ఫోటో కదా అడుగుతున్నారు, నా ప్రయత్నం చేస్తాను. సరేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. సరే, ఈ సమావేశాన్ని అనేక సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. జనసేన కార్యకర్తలు కానీ వార్తా అధ్యక్షులు కానీ ఇక్కడ ఎవరినైనా సరే పట్టించుకోవడం అనేది ప్రతి కార్యకర్త ప్రతి వార్డ్ ప్రెసిడెంట్లు కానీ అందరూ మనం ఫీల్ అవుతున్నాం. ఈవేళ గాజువాకలో పల్లాసేని గారు 95,000 మెజార్టీతో గెలిచారంటే ఆ 95,000 ఓట్లు కూడా జన సైనికుల ఓట్లే. అది పక్క ఇంకా డౌట్ లేదు. టీడీపీతో మనం దెబ్బ కాసుకుందాం అనుకుంటే మటుకు మనం టీడీపీ కంటే బలంగా ఉన్నాం. ఈ రోజు కూడా మనదే బలం ఎక్కువ. అయితే ఈ కార్యకర్తలకి రొమ్ము విరిచి తిరిగే నాయకులకు ఎవరికైనా సరే భరోసా ఇవ్వాల్సింది పవన్ కళ్యాణ్. ఈయనైతే పనిచేస్తాడని పదవులు ఇచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళు రొమ్ము విరిచి ముందుకు రాకపోతే కార్యకర్తల మటుకు మన సరైన తీర్పు మనకి ఇస్తారు. అయితే ఏంటంటే ఇంకో వేరే రాంగ్ యాంగిల్లో అర్థం చేసుకోవద్దు. మిత్రుడు చిన్నప్పారావు చెప్పినట్టు ఈ స్టీల్ ప్లాంట్ ఉద్యమం ఇంత ఉవ్వెత్తున జరిగిన సందర్భం 14,440 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఆ తర్వాత క్రమంలో అడ్రస్ లేని బీజేపీ అనుకోవద్దు, మన మిత్రపక్షం అయినప్పుడు కూడా మా ఉత్తరాలలో మెయిన్ గేట్ నుంచి పూర్వమాన పాలన వరకు కూడా బీజేపీ జెండాలు పట్టుకుని కేంద్ర మినిస్టర్లు ఇద్దరు లోకల్ ఎమ్మెల్యే టీడీపీ పరిస్థితి. అది మన పార్టీ పరిస్థితి. మనం ఎందుకు కోఆర్డినేట్ చేసుకోలేకపోతున్నాం. తాతారావు గారు అప్పారావు గారు వీళ్ళందరూ కూడా గాజువాక సెంటర్లో నిలబడ్డారు. అది మన పరిస్థితి. మనం ప్రశ్నించుకోవాలి. పవన్ కళ్యాణ్ సమావేశం చెప్తారు, వింటున్నాం, చేస్తాం, అన్నీ జరుగుతూ ఉన్నాయి. అయితే నేను అనేది ఏంటంటే ఇవాళ స్టీల్ ప్లాంట్కి 14,440 కోట్లు డబ్బులు ఇచ్చినా, రాష్ట్ర ప్రభుత్వం 3,000 కోట్ల రూపాయలు రాయితీ ప్రకటించినా, ఇంకా స్టీల్ ప్లాంట్ లో 30,000 మందిలోని 8,000, 10,000 మంది జన సైనికులు ఉన్నారు. వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈవేళ ఈ స్టీల్ ప్లాంట్ లో ఉన్న వామపక్ష ట్రేడ్ యూనియన్లు సిపిఐ, ఏఐటిసి, సిపిఎం, సిఐటియు, ఐటిసి ముసుగులో ఉన్న ఇంకా కత్తిరి రాజశేఖర యూనియన్ వీళ్ళందరూ కూడా జనసేనని ఎలా ఇబ్బంది పెట్టాలనేది ప్రయత్నం చేసిన సందర్భంలో భవిష్యత్తులో ఇక్కడ జీవీఎస్ ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. ఈ స్టీల్ ప్లాంట్ లో జరుగుతున్న ఎంప్లాయ్మెంట్ రిటైర్మెంట్ ఏదైతే జరుగుతూ ఉందో ఖచ్చితంగా ఈ ఏరియాలో ఉన్న ఇన్ఛార్జి గారు కానీ రాష్ట్ర నాయకుడు, రాష్ట్ర సెక్రటరీ దర్శనప్పల గారు కానీ వ్యూహాలు వేయండి. పవన్ కళ్యాణ్ గారు ఫోన్ చేస్తాను, పని చేస్తాను, దాన్ని ఇంకోటి చేస్తే కాకుండా చదువుతూనే
చెప్తా ఉన్నాను. కాబట్టి ఏంటంటే ఏ వార్డుకి వెళ్ళినా జీవీఎంసీకి వెళ్ళినా మిత్రులందరూ చెప్పినట్టుగానే ఎవరికి కూడా ప్రయారిటీ లేదు, గుర్తింపు లేదు. ఆ జగన్మోహన్ సత్యమే. కాబట్టి ఏంటంటే ఎక్కడైనా సరే ఏ వార్డులో అయినా సరే సోమశేఖర్ యాదవ్ గారు ఆయన ఎక్కిన తర్వాత పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసిన తర్వాత ఆయన కూడా చెప్పడం జరిగింది. అన్ని వార్డుల్లో సమావేశాలు వేయమన్నాం, ఇంతవరకు వేయలేదండి. ఇక్కడ కూడా అదే చెప్తున్నాం, వేస్తారా మీ గవర్నమెంట్ పెరుగుతుంది, వేయలేదా మీ గవర్నమెంట్ తగ్గిపోతుంది, అందులో డౌట్ ఏం లేదు. కాబట్టి అన్నిలో భావించకుండా అన్ని వాటి సమావేశం ఇంతవరకు మెంబర్షిప్ కార్డు రాలేదు, తాడలేని పరిస్థితి. నారా లోకేష్ గారు శంకరం వహిస్తున్నప్పుడు ఆఫ్టర్ ఆల్ 10 ఇళ్ళు తిరిగిన వాళ్ళ కోసం సూపర్ 6 అని చెప్పిన వాళ్ళకి ఇచ్చిన విలువ మన యువతకు లేదని నేను ఆ రోజే గ్రహించాను. ఆ విలువ రావాలంటే ఈ రోజు ఏదైతే మన నాయకులు పూనుకున్నారో అది అంటే ఇప్పుడు మన పదవులు కాదు, మన నాయకుల పదవులు ఇస్తే మనం ఎంతో ఉత్సాహంతో నిరాశ నిస్తేజంలో ఉన్న టైంలో వీళ్ళకి ఇచ్చింది మన ఇంటి పండుగలాగా వాళ్ళ ప్రమాణ స్వీకారానికి ఎంత ఉత్సాహంగా ఇవాళ చెప్పారు గంధం వెంకటరావు గారు. ఈవెన్ ఆ డిక్కో చైర్మన్ వచ్చినప్పుడు మనం ఎన్నో సమస్యల్లో ఉన్నా వచ్చేసరికి అక్కడ ఎంతో హ్యాపీగా ఉన్నాం. అలాగే ఈవేళ ఎవరికో నీకో నాకో పార్టీ పదవి స్థానం వెళ్ళలేదు, మనమందరం మాట్లాడుకుందామని పిలిస్తేనే మనకి ఎంత ఉత్సాహంగా ఉంది. ఇదే ఉత్సాహాన్ని ఇదే ఉత్తేజాన్ని భవిష్యత్తులో పుణికి పుచ్చుకొని రాబోయే రోజుల్లో పార్టీ గెలవాలంటే చిన్నో చెప్పుకో అవి కామన్. ఎందుకంటే ఈవేళ నేను 10 ఏళ్ళుగా ప్రాక్టీస్ దూరంగా పెట్టిందని ఈవేళ అక్క నువ్వు జలసా నాకు ఎంతో చేస్తావు, ఫైర్ బ్రాండ్ గా ఉండేదాన్ని ఎందుకు వేయట్లేదంటే ఫైర్ బ్రాండ్ గా ఉంటే ఏమవుతుందో నాకు తెలుసు బాబు, మా త్యాగాలన్నీ మీకు ఇచ్చా, ఎంజాయ్ చేయండి అని చెప్తాను. అదే టీడీపీ నాయకులతో జనసేన ఎప్పుడు ఓపెన్. ఇంకో విధంగా మనల్ని గుర్తించలేదు అనుకోవడం, గుర్తించే స్థాయికి మనం వెళ్ళలేదా లేకపోతే రాలేదా అన్నది మాత్రం రెండోది ఉంటుంది. అంటే డిసిసిబి చైర్మన్ ఇచ్చిన వెంటనే నెల రోజుల్లో మళ్ళీ మనే నియోజకవర్గం మళ్ళీ డిప్యూటీ మేయర్ అవ్వాలంటే ఎంత కష్టం ఉందో చెప్పండి. భీమిలి నుంచి అనకాపల్లి వరకు ఎంతమంది అబ్జెక్ట్ మొన్నే డిసిసిబి తీసుకున్నారు గాజువాక్కి, మళ్ళీ మీరే డిప్యూటీ మేయర్ తీసుకుంటారా? పెద్ద ప్రశ్న అన్నయ్య చాలా మంది బాయ్కట్ చేశారు. దాన్ని స్వామి వైట్ పేపర్ లాగా చాలా నీట్ గా పేపర్ నలగకుండా రిపోర్ట్ రాసేస్తారు. మీరు అనుకుంటున్నారేమో నీట్ రిపోర్ట్ రాస్తారు. అలాగే ఫైర్ కావాలి కొట్టట్లేదు, ఫైర్ కుట్టేస్తారు సబ్జెక్ట్ మొత్తం. ఎందుకంటే ట్రేడ్ యూనియన్ నాయకులకి తెలిసినంత లూప్ హోల్స్, జీవోలు, ఆర్డర్లు మనకి ఎవరికి తెలియదు. ఎందుకంటే అది చాలాసార్లు లోనికి బయటకు తెలిసి వచ్చేస్తుంది కదా, జైలుకి ఫ్రీగా అత్తరింటికి వెళ్ళి వచ్చినట్టు. పోలీస్ జీపులు కూడా చాలా ఫ్రీగా ఎక్కేస్తారు. అది ఒక్క ట్రేడ్ యూనియన్ నాయకుడు మాత్రమే చేయగలరు. ఖచ్చితంగా అదే అది సజెషన్ కొత్తగా వచ్చాను కాబట్టి 1 year తర్వాత మీటింగ్ పెట్టారు కాబట్టి ఖచ్చితంగా మా అన్నయ్య రామారెడ్డి గారు ఒక ప్రామిస్ చేశారు. ఎందుకంటే ఆయన ఫైనాన్స్ మినిస్టర్ కనుక ఖచ్చితంగా వేదిక వాడుకోండి అని చెప్పారు. వేదిక వాడుకోండి అనేటప్పుడు మనం ఏం చేయాలి? మీరు తల్లి గోవిందరెడ్డి గారు వచ్చి ముందుకు వచ్చి అవకాశం తీసుకునే అవకాశం ఒకటి ఏర్పాటు. కాబట్టి అందరూ కూడా వార్డు అధ్యక్షునే కదా, నెలకు ఒక తీసుకుంటే ఒక్కలే 64, 66, 68, 69 నెలకొకరు తీసుకొని గాజువాక నియోజకవర్గం సైకిల్లో ఏకం చేసి మనం కలిస్తే మరి ఎప్పుడు వస్తుంది? 20 మంది ఉన్నాం అంటే 2 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది మాకు అవకాశం. మేము మీకు చెయ్యాలంటే అంతే కదా, 20 నెలలు పడుతుంది. మధ్యలో ఇంకా 4 ఉన్నారు అవకాశం తీసుకోవడానికి. ఖచ్చితంగా అప్పుడు ఏంటి, ఈ గ్రీవియన్సెస్ కోసం మనం కలుస్తున్నాం. చెప్పారు కదా, లైట్లు, డ్రైనేజెస్, రోడ్స్, మీ పరిధిలో మీరు ఏదైనా చేయించుకోవాలంటే గోవిందరెడ్డి గారు ఉన్నారు, డిసిసిబి చైర్మన్ గా మన ఆయన డిసిసిబి చైర్మన్ అయినా ఆయన మాట చాలా బలంగా పల్లాసీని గారు తీసుకుంటారని నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే పల్లాసీని గారు తెలుసు కాబట్టి ఆయనకు ఆ పోస్ట్ ఇచ్చాడు. 10 మంది ఉంటే 9 టీడీపీ,
ఒకటి జనసేనకి ఇచ్చారు, ఆ ఒకటి పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చారు. సో అంటే 10 డిసిసిబి చైర్మన్స్ ఉంటే 9 టీడీపీ తీసుకుంది, ఒకటే మనకి ఇచ్చారు. ఒకటి మనకి మన గాజువాక్కి రావడం కూడా మనం తీసుకోవాలి. రెండవది ఖచ్చితంగా ప్రతి పార్టీలో నాకు లంకలత్తగా 2007 నుంచి చిన్న పరిశ్రమ అర్థం మిగతా వాళ్ళందరినీ మేడం గారిని మొన్న మేడం గారిని కలుస్తూ వేదిక మీద యాక్టివ్ అయితే ఇక్కడ మా సోదరు ఢిల్లీ అనుకుంటే అందరూ ఇక్కడి నుంచి తెలిసిన వాళ్ళు మొత్తం ఇక్కడ అంతా. కాబట్టి ఏమైనా సరే మంత్లీ వన్స్ గ్యాదర్ పెట్టుకుని గ్రీవియన్స్ తీసుకుంటే ఖచ్చితంగా ఒక్కసారి ఇలా సంవత్సరాలు కలిస్తే బోర్డు అని బాధలు చెప్పేస్తారు, ఇంకా నెలకు ఒకసారి వచ్చేస్తే కంప్లైంట్స్ రెడ్యూస్ అవుతాయి, హ్యాపీనెస్ ఉంటుంది. ఏమొచ్చి కూడా తల్లి గోవింద్ రెడ్డి గారికి, మన ఫైనాన్స్ కమిటీ మెంబర్ రామనారెడ్డి గారికి, సభాధ్యక్షులు మన రాష్ట్ర కార్యదర్శులు సరఫరా గారికి, 74వ వార్డు కార్పొరేటర్ వంశిరెడ్డి గారికి, సభాధ్యక్షులు మన గంధ వెంకటరావు గారికి, వేదిక మందించిన వార్డు అధ్యక్షులకి, మన జనసేన నాయకులకి, జన సైనికులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ముందుగా మన పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకోవాలండి. ఎందుకంటే గాజువాక అనేది జన సైనికులు అడ్డ అనమాట. మన ఎలక్షన్లో పోతే గాజువాక మనకి ఏంటి ఎలాగైనా అనుకున్నాం. అలాంటిది ఉమ్మడి విశాఖ జిల్లా డిసిసిబి చైర్మన్గా పవన్ దాదారావు గారు చేశారు. డిసిసిబి చైర్మన్ ఉమ్మడి విశాఖ జిల్లాకి మనకు ఒక ఎంపీ అన్నట్టు భావన వచ్చింది. అలాగే మన తల్లి గోవింద్ రెడ్డి గారిని డిప్యూటీ మేయర్గా అవకాశం ఇచ్చారు. ఒక ఎమ్మెల్యే కింద మనకు ఒక గుర్తింపు వచ్చింది. చాలా మంచి శుభపరిణామం. ఆయనకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే మన పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే పార్టీ గురించి నమ్ముకొని కష్టపడి పనిచేస్తున్నారో వారికి నమ్మిన చిత్రాన్ని కట్టుబడి ఉండి మన తల్లి గోవింద్ రెడ్డి గారిని డిప్యూటీ మేయర్గా ఎన్నుకోవడం జరిగింది. మన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే ఈ విజయానికి కారణం ఏంటంటే మన గంగవరం దేవపాలెం గ్రామస్తులకి, గంగబుద్ధులకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే మన జీవీఎంసీ ఎన్నికల్లో గెలిచింది 3 సీట్లు అండి మొత్తం మీద. ఆ 3 సీట్లు ఒకటి మంది, తర్వాత విశ్వ వసంతలక్ష్మి గారిది, మోదీ యాదవ్ గారిది. అలాంటిది ఆయన డిప్యూటీ మేయర్ ఎన్నికప్పుడు చాలా నాటకీయ పరిణామాలు జరిగాయి అనమాట. సామాజిక పరంగా లేదంటే వేరే పార్టీ నుంచి వచ్చి అయినా సరే మా ఆందోళన భయం ఒకటి ఏర్పడింది అనమాట. పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి అలాంటి అన్నింటికి తావలేకుండా ముందు నుంచి ఎవరైతే పార్టీ కోసం కష్టపడ్డారో, పార్టీ కోసం జెండా పెట్టి మోసారో ఆయనకే డిప్యూటీ మేయర్ ఎన్నుకోవడం జరిగిందండి. రియల్ సార్ పవన్ కళ్యాణ్ గారికి నేను కంగ్రాట్స్ చెప్తున్నానండి. అలాగే భవిష్యత్తులో కూడా ఎవరైతే వార్డాధ్యక్షులు ఉన్నారో అందరూ బాగా కష్టపడి పనిచేసి మంచి మంచి పదవులకి పొందాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అలాగే కూటమి పరంగా ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం ఉందండి సార్. ఇప్పుడు మన అధ్యక్షులు వాళ్ళు అయితే ఒక 15 సంవత్సరాలు కూటమి ఉండాలనుకుంటున్నారు. కాకపోతే కూటమి ధర్మాన్ని అయితే పాటించట్లేదు సార్. ఇది మన గాజువాక తాతరాగా మా రిక్వెస్ట్ అండి. కూటమి ధర్మం అయితే పాటించడం లేదు. కనీసం వాటిలోకి వస్తున్నారు కానీ ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు సార్. ఇది కొంచెం మీరు పరిగణలో తీసుకొని ముందు ఇలాంటి జరగకుండాలని చెప్పేసి కోరుకుంటున్నాను సార్. నా ఈ అవకాశం అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్స్ అండి.